మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వార్మప్ కింద ఎవ్రీడే సూర్య నమస్కారాలు కంపల్సరీగా చేయండి. సో, నేనైతే ఒక 21 సూర్య నమస్కారాలు చేద్దాం అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటాను జనరల్‌గా. బట్ ఎన్ని కుదురుతాయనేది తెలీదు. ఒక్కరోజు ఒక్కోలా ఉంటది. ఒక్కోసారి 10 ఆపేస్తాను. ఇంకోసారి 15, ఇంకోసారి 20 గ్యాప్‌లు తీసుకొని చేస్తాను. సో, ఫస్ట్ సూర్య నమస్కారంలో మొత్తం 12 పొజిషన్‌లుంటాయి. నేనేమి ఎక్స్‌పర్ట్ కింద చెప్పట్లేదు. ఒకసారి ఏదన్నా వీడియో రిఫర్ చేసి చూడండి. యూట్యూబ్ వీడియో రిఫర్ చేసి. చాలా వీడియోస్ ఉన్నాయి. సో, ఫస్ట్ సూర్యుడి వైపు తిరిగి నమస్కారం పెడతాము. ఆ తర్వాత ఇలాగా వెనక్కి ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవుతాము. ఆ తర్వాత మోకాళ్ళు బెండ్ అవ్వకుండా ఈ బొటన వేళ్ళని బొటన వేళ్ళని టచ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో, అప్పుడు మనకి హ్యామ్‌స్ట్రింగ్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ లెగ్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మోకాల్ని వంచుతా 2 చేతుల్ని అట్లా ముందుకు పెట్టి ఇలాగా పైకి చూడటానికి ట్రై చేస్తాము. ఆ తర్వాత ఇదంతా ఇలాగ బెండ్ అవుతుందనమాట. మోకాలు అలా బెండ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హిప్ ఏరియాని ముందుకు ఇలా తోస్తున్నాననమాట. ఆ తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ మోకాల్ని బ్యాక్ సైడే ఉంచడానికి ట్రై చేస్తున్నాను. సో, మీకు సైడ్ యాంగిల్ నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో, ఇది పొజిషను ఇలాగా. సో, కంప్లీట్‌గా ఈ ఏరియా అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. ఈ హ్యామ్‌స్ట్రింగ్, ఈ క్వాడ్రిసెప్స్ ఈ ఏరియా అంతా కూడా, థై రీజియన్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. ఆ తర్వాత ఇలాగ పుషప్ పొజిషన్‌లోకి వస్తాము. వచ్చి మోకాలు, చెస్ట్, నుదురు మూటిని ఇట్లా టచ్ చేస్తాము. సీట్ చూస్తే పైకి ఉంటుంది. ఆ తర్వాత చేతులతో మనల్ని పైకి నెట్టడానికి ట్రై చేస్తాం అనమాట. ఈ పొజిషన్లోకి వస్తాము. ఆ తర్వాత పాము పడగ విప్పినట్టుగా ఈ పొజిషను. ఇది వచ్చేసి నమాజ్ చేసేటప్పుడు ముస్లిమ్స్ చేస్తారు కదా, సుమారుగా అలాంటి పొజిషన్ అనుకోవచ్చు. అలా అని చెప్పలేము, బట్ ఇలా ఉంటుందన్నమాట పొజిషను. సో, సీట్తో ఈ చివర హెచ్‌లీస్ యాంకిల్ అంటే ఈ ఏరియా, దీన్ని కాలి వెనక భాగం ఇక్కడ టచ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఆ తర్వాత మన పొట్టని తోస్తా చెస్ట్‌తో మోకాల్ని కూడా టచ్ చేయడానికి ట్రై చేస్తాం. పొట్ట ఎక్కువ అంటే కొంచెం టచ్ చేయడం కష్టమవుతుంది. ఆ తర్వాత ధనస్సు పొజిషన్ అనమాట ఇది. అంటే మౌంటైన్ పొజిషన్. సీట్‌ని ఇట్లాగా ఆకాశానికి చూపిస్తాము. కాళ్ళు మొత్తం స్ట్రైట్‌గా ఉంటాయి. ఆ తర్వాత చేతులు స్ట్రైట్‌గా ఉంటాయి. ఇలా నిలబడటానికి ట్రై చేస్తాము. మెయిన్ టెన్షన్ ఎక్కడుంటుంది అంటే ఈ ఏరియాలో టెన్షన్ ఉంటుంది బాగా. కాళ్ళు మొత్తం, పాదం మొత్తం నేలకి టచ్ అవ్వాలి. నాకు టచ్ అవ్వట్లేదు. అది ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే టచ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ పుషప్ పొజిషన్‌కి వస్తాము. ఇందాక కుడి కాలు ముందుకు పెట్టాము. ఇప్పుడు ఎడమ కాలు ముందుకు పెడతాము. ఇలాగ. మళ్ళీ సేమ్ ఆకాశానికి చూడటానికి ట్రై చేస్తాము. మళ్ళీ ఇలాగ. ఇప్పుడు చూసారా, ఫస్ట్ టైము నాకు టచ్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే కాళ్ళు స్ట్రైట్‌గా ఉన్నాయి. చేతి వేళ్ళు చివర్లు కాలి బటన్ వేలుకి టచ్ అవుతున్నాయి ఈజీగా. సో, అది సూర్య నమస్కారం గొప్పతనం. ఆ తర్వాత వెనక్కి ఇట్లాగా మళ్ళీ బెండ్ అవ్వాలి. మళ్ళీ సూర్య నమస్కారం మళ్ళీ చేయాలి. ఇది సూర్యుడి వైపు ఎందుకు తిరిగి చేస్తాము అంటే,
పొద్దున్నే మనకి డి విటమిన్ ఎక్కువ అందుతుందనమాట. సో, చాలా రీసెర్చుల్లో ఇంగ్లీష్ వాళ్ళ రీసెర్చుల్లో వాళ్ళేం చెప్తారంటే, ఆళ్ళ టైమ్ జోను, వాళ్ళ వెదర్‌కి సంబంధించి వాళ్ళు రీసెర్చ్ చేసి మిట్ట మధ్యాహ్నం 12:00కైతే బాగా డి విటమిన్ వస్తుందని జెప్పి అంటారు. మనం ఆ టైంలో చేస్తే వడదెబ్బ తగులుతది మనకి. సో, మన సైడ్ రీసెర్చులు తక్కువ. అది నా అభిప్రాయం, సొంత అభిప్రాయం అనమాట. సో, మీరు పగలే చేయొచ్చు, లేకపోతే మధ్యాహ్నం గూడా చేయొచ్చు. మీ ఇష్టం. నేనైతే పగలు సూర్య నమస్కారం చేస్తే మంచిది. సూర్యుడి దగ్గర చేస్తే మంచిది. ప్రస్తుతానికి మనకి నేను చూపిచ్చే పొజిషన్‌లో లేను కాబట్టి, సూర్యుడి వైపు నుంచి నేనిక్కడ సెటప్ చేసి చూపిస్తున్నాననమాట. సో, ఇవి మొత్తం ఒక 21 చేయండి మంచిది. అరగంట చేయండి, గంట చేయండి. ఇదొకటే ఎక్సర్సైజ్ చేసి ఆపేసేయండి. నో ప్రాబ్లమ్. బట్ ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మీరు చూసారు గదా! స్ట్రెచ్ చాలా ఎక్కువుంటుందనమాట. బాడీ స్టిఫ్ అయిపోదు. లూజ్ అవుతుంది బాగా. సో, 21 సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్ని పుషప్స్ చేయగలను అనేది నేను చెక్ చేసుకుంటాను. సో, ఇది నా మాక్సిమం కెపాసిటీ అనమాట. ఇంతకు మించి నేను ఎక్కువ చేయలేను. సో, మొన్న 27 అయ్యాయి మాక్సిమమ్. ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. చూద్దాము ఈసారి ఎన్ని చేయగలను అనేది. ఇంకోటి నేను వైడ్ పుషప్స్ చేస్తాను. నాట్ వైడ్ అని కూడా కాదు. నాకు కంఫర్టబుల్ పొజిషన్‌లో చేస్తున్నా పుషప్స్. సో, జనరల్‌గా పుషప్ రూల్ ఏంటి అంటే చెస్ట్‌లో అప్పర్ బాడీ పెరగాల, సారీ, చెస్ట్‌లో అప్పర్ చెస్ట్ పెరగాల, మిడిల్ చెస్టా, లేకపోతే లోయర్ చెస్టా అని చెప్పేసి. అంటే ఈ ఏరియా, ఈ ఏరియా, ఈ ఏరియా 3 ఉంటాయి. ఆ తర్వాత ఇటు సైడ్ ఇది పెరగాల అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుషప్స్ ఉంటాయన్నమాట. సో, మనకి స్టార్టింగ్‌లో అవన్నీ అక్కర్లేదు. ప్లస్ ఇంకోటి మన నరాలని మజిల్స్‌ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. సో, మన బాడీ అడాప్ట్ అవుతుంది ఆ మూవ్‌మెంట్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడు చేతులు, కాళ్ళు మొత్తం అన్నీ ఆనించి నడవాల్సొస్తుందనమాట. సో, అప్పుడు మీకు ఈ పుషప్స్ అంటే మీకు ఈ మజిల్ మెమరీ కనుక లేకపోతే జనరల్‌గా పైకెక్కడం చాలా కష్టం అవుతుంది. అవనే కాకుండా పొరపాటున ఎప్పుడైనా పడినా గానీ, పడేటప్పుడు మీరు ప్రాపర్‌గా ఆపుకోగలరనమాట. సో, ఆ మూవ్‌మెంట్ మనం ఇప్పుడు ఏదైతే చేస్తామో, ఆ మూవ్‌మెంట్ వరకు మనం మన బాడీని మోసే పొజిషన్‌లో బాగా కంఫర్టబుల్ అయిపోతామనమాట. సో, ఇప్పుడు నేను మాక్సిమం ఎన్ని చేయగలననేది చూస్తాను. ప్లస్ ఇంకోటి సెట్స్, రిపిటేషన్స్ మీరు కూడా ఏం చేయొద్దని చెప్పి నా సజెషను. ఎందుకని అంటే, ఈ సెట్స్, రిపిటేషన్స్ వచ్చేసి బాడీ బిల్డింగ్ కిందకొస్తాయన్నమాట. ఇప్పుడు నేను చేసేదొచ్చేసి స్ట్రెంత్ ఇంప్రూవ్‌మెంట్ వరకే వస్తుందన్నమాట. సో, మన బాడీని ప్రిపేర్ చేస్తున్నాను స్ట్రాంగ్‌గా ఉండటానికి. సో, చూద్దాం. రోజుకి ఒక సెట్టే ఎన్ని రిపిటేషన్స్ అనేది ఇప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఇప్పుడు నేను ఆహ్, చెక్ చేస్తున్నాను అనమాట. ఎన్నొస్తాయి అనేది. సో, కంఫర్టబుల్ పొజిషన్ చెప్పాను గదా! ఇది నా కంఫర్టబుల్ పొజిషను. సో, దగ్గరికి ఉంచను, దూరానికి ఉంచను. ఇలా ఉంచుకుంటాను. ప్లస్ కిందకి కూడా ఉంచను. ఫేస్‌కి ఆల్మోస్ట్ ఈ పొజిషన్‌లో అనమాట. ఇలాగ ఉంచుతాను. సో, చూస్తే మన కాలు, సీటు మొత్తం ఒక కర్ర కనుక నిలబడితే మన వెనకమాల మనం పొజిషన్‌కొచ్చిన తర్వాత ఇదంతా ఒక స్ట్రెయిట్ లైన్ అయిపోతుంది. బాడీ, సీట్, మన మోకాలు, పాదాలు అన్నీ కూడా స్ట్రెయిట్‌గా రావాలనమాట. ఎక్కడ బెండ్ తక్కువుండాలి. సో, ఎంత తక్కువ కుదిరితే అంత. ఇప్పుడు నేను చేసి అదే నేను ట్రై చేస్తున్నాను. ఎన్ని చేయగలను అనేది. సో, ఓకే.
6, 7, 8, 9. సో ఇందాక రికార్డింగ్ ఆగిపోయిందండి, అందుకనే ఈసారి ఎన్ని వస్తాయో చూద్దాం. ఇది కంఫర్టబుల్ పొజిషన్ అది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19. సో 20 వచ్చాయి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ 24 చేసే కదా. సో అంతే, రెపిటేషన్స్ ఏం చేయకూడదు, జస్ట్ ఎన్ని కుదిరితే అన్ని చేసి ఆపేసేయాలి ఒక రోజుకి.